కనుక ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ఉంచుకుందాం. మన మధ్య బ్రదర్ రవి మనోహర్ బ్రదర్ ఉన్నాడు ప్రార్థనలో. వందాలు అంకుల్, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మహాగణుడైన మన మీకు స్తుతులు స్తోత్రములు. ప్రేమ స్వరూపి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మహోన్నతుడా, మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు. మీ ప్రేమ ప్రతిగా ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుడుగా విమోచకుడుగా మాకు నియమించి ఆయన బలియాగం ద్వారా మమ్మల్ని రక్షించి విమోచించాలని నిర్ణయించారు. మరణ పునరుద్ధానము ద్వారా విశ్వాసము ద్వారా మమ్మల్ని మీ కుమారుడు కుమార్తెలుగా చేసుకొని మీ కృపలో మా ప్రభువా వరదల చేస్తున్నారు. మీరు ఆకడ కొరకై సిద్ధపరుస్తున్నారు. అందులో బట్టి మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. ఈరోజు జూమ్ లో మాకు అందరికీ ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రములు. 4635 రోజుకు తీసుకుని వచ్చారు. మీరు మమ్మల్ని సది చేసుకొని మీరు ఆకడ కొరకు సిద్ధపడు రీతిగా మరి మా ప్రభు అనేక లోటుపాట్లను తీర్చుకుంటకు మరి వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్న రీతిని బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మని సహాయముతో మా మధ్యకి తీసుకుని వచ్చారు. మీ స్తోత్రములు పాటలు పాల్గారిని మీ కృపాసలకు అప్పగిస్తున్నాం. కరుణా సంపన్నుడా, ఆది నుంచి అంతం వరకు మీ కాపుదల భద్రత మాకు అనుగురించి మీరు అందించబోతున్నటువంటి మా ప్రభా విషయాలు మా హృదయాల్లో పదిలంగా మా ప్రభ ఉంచుకొని మీరు ఆకడ కొరకై సిద్ధపడినట్లు మీరే కృప చూపించుదురని మా ప్రాణప్రంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన రవి మనోహర్ బ్రదర్ కేసుకుంటున్నాం. ఇప్పుడు మన మధ్య పాట పాడుటకు ఎలటూరు నుంచి ఎం ప్రభాకర్ రావు ఉండగా పాట పాడి మనకు ఇచ్చారు. వందనాలు ప్రభాకర్ రావు బ్రదర్, వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన బర్నబాస్ అన్నకని భారం కలిగిన బాధ్యత కలిగి జూమ్ మీటింగ్ నడిపిస్తున్న పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తూ ఏసే నాకు తోడు ఏసే నాకు రేడు అనేటువంటి కీర్తన పాడదాం. ఏసే నాకు తోడు ఏసే నాకు రేడు ఏసే నాకు తోడు ఏసే నాకు రేడు దారి తెలియక దూరమై తిని పాప కోపములో దిగుబాడి ఉండగా దారి తెలియక దూరమై తిని పాప కోపములో దిగుబాడి ఉండగా నీ రక్తమిచ్చి శుద్ధీకరించి నీ రక్తమిచ్చి శుద్ధీకరించి నన్ను లేవనెత్తినది నీవే దేవా, నన్ను లేవనెత్తినది నీవే దేవా. యేసే నాకు తోడు యేసే నాకు రేడు యేసే నాకు తోడు యేసే నాకు రేడు ప్రాణ స్నేహితులే తూలనాడినను బంధుమిత్రులే గెంటి వేసినను ప్రాణ స్నేహితులే తూలనాడినను బంధుమిత్రులే
గెంటి వేసినను నా తోడు నిలచి నీ ప్రేమ చూపి, నా తోడు నిలచి నీ ప్రేమ చూపి, నన్నాదరించినది నీవే దేవా, నన్నాదరించినది నీవే దేవా. యేసే నాకు తోడు, యేసే నాకు రేడు, యేసే నాకు తోడు, యేసే నాకు రేడు. పగిలిన హృదయముతో నేను పాడిన, ఇరిగిన మనసుతో నిన్ను వేడిన, పగిలిన హృదయముతో నేను పాడిన, ఇరిగిన మనసుతో నిన్ను వేడిన, నా ప్రార్థన ఆలకించితివి, నా ప్రార్థన ఆలకించితివి, నన్ను ఆదరించినది నీవే దేవా, నన్ను ఆదరించినది నీవే దేవా. యేసే నాకు తోడు, యేసే నాకు రేడు, యేసే నాకు తోడు, యేసే నాకు రేడు, యేసే నాకు రేడు. దేవుని నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు నామమున అందరికి ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలు. చక్కటి పాట పాడిన ప్రభాకర్ యేసుకి వందనాలు చేసిన, ఆయనే మన గురి, ఆయనే మనకు తోడు. చక్కటి పాట పాడినందుకు ఆదిస్తున్నాం. ముఖ్యంగా మన మధ్య ఇప్పుడు ఆదినారాయణ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. అందరికీ వందనాలు. కృపా సత్య సంపూర్ణుడు మా ప్రియ పరలోకపు తండ్రి, పూజనీయుడా, ప్రేమమయుడా, మీకే స్తోత్రాలు స్వామి. మరి ఒక నూతన దినాన్ని ప్రభా 4635వ దినాన్ని మాకు బహుమానంగా ఇచ్చి ఉదయకాల వేళ సమయంలో నీ పాదాల చెంతకొచ్చి ఇంతవరకు ప్రారంభ ప్రార్థనలో పాటలో మీరు మాకు తోడుగా నీడుగా ఉండి నడిపించడానికి మీ కృపను చెప్పినందుకు, మీకు మా పట్ల చెప్పినందుకు నీకు వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన మీ దాసులు మార్కాపురం నుంచి ప్రభాకర్ రావణ గారు నాయన మరి తండ్రి సంఘ సత్యాలని గురించి తెలియజేస్తుండగా ఎన్నో పాఠాలు ఇప్పటికే విన్నాం. ఈ దినం కూడా మీ దాసునైనా సంఘంలో ఉన్నటువంటి సత్యాలు సంఘ ఏ విధంగా నడిపించాలా, సత్యాలు నాయన మరి తండ్రి సంఘ సొమ్ము గురించి ప్రస్తుతానికి వింటున్నా. నాయన మరి తండ్రి మేమందరము నాయన మరి తండ్రి మీ మాటలు విని గ్రహించి ఆ ప్రకారంగా జీవించడానికి మమ్మల్ని ఆయత్తపరుస్తారని, మీరు ఆగ్రహం మమ్మల్ని సిద్ధపరచమని ఈ దినం తండ్రి ప్రభు కార్యక్రమం అంతట్లో మీరు నడిపించమని మా ప్రభు అయిన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రార్థించిన సంఘ పెద్దలు ఆదినారాయణకి వందనాలు తెలుస్తున్నాం. ఇప్పుడు మధ్య దేవుని సేవకులు ఈ ప్రభాకర్ రావు గారు మార్కాపురం నుంచి దైవ సందేశం అందించుండగా మనం చక్కగా ఇది వాటి మేలు పొందుతాము. బ్రదర్ వందనాలు. బ్రదర్ ప్రభాకర్ బ్రదర్ వందనాలు. అందరికీ వందనాలు అండి. 6:15 వరకు మీకు మాట్లాడండి దేవుని వాక్యం. అంటే అందరూ మీట్లో ఉండి దైవం మాట్లాడుతున్నాం. వందనాలు. పిల్లరా, మన వాక్య ధ్యానానికి సహాయకరంగా
అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికే సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. 4వ వచనం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియదు. మీ నిమిత్తము మేము మీ ఎడల ఇట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. వచనం 9. మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియచెప్పుచూ ఉన్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చును అని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. ప్రభువారు మన కొరకై లేఖన భాగాలు దీవించిన గాక. ప్రియమైన వారులారా, గత పాఠంలో మనము దేవుని సంఘములోనికి తేబడుతున్న సొమ్ము దాని వినియోగాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్న క్రమంలో మన సహోదరులు కొందరు అక్షర సంబంధమైన మందిరము, దాని నిర్మాణము, దాని కొరకు వెచ్చించే సొమ్ము, ఆ తర్వాత దాని ద్వారా ప్రజలను మనము సమకూర్చే విధానము, వాటి గురించిన కొంత డిస్కషన్ మన మధ్య జరిగింది. చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు, మనం కూడుకునే మందిరము అది అందంగా, ఆకర్షణీయంగా, అనుకూలంగా లేకపోతే ప్రజలు రారు, అలా ఉన్న స్థలాలకి వెళుతూ ఉన్నారు అనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది సోదరులు వెల్లడి చేశారు. ఈ డిస్కషన్ సాగేటప్పుడు మనలో చాలా మంది గ్రూప్లో లెఫ్ట్ అయ్యారు. ఇది మన వాక్య ధ్యానం అయిపోయిన తర్వాత జరిగిన డిస్కషన్లో జరిగిన సంగతి. ఈ విషయమై ప్రార్థన చేస్తూ ఉండగా లేఖనానుసారమైన వివరణ మనకు అవసరమని నాకు తోచి మరలా సంగతిని మేము ముందుంచాలని ఇష్టపడుతున్నాం. దేవుని సంఘములోనికి తేబడుతున్న సొమ్ము లేఖనాల వెలుగులో మనము పరిశీలన చేసినప్పుడు ముందుగా మనము జ్ఞాపకం చేసుకున్నట్టుగా కొరింథీ పత్రికలో గత పాఠంలో జ్ఞాపకం చేసుకున్నట్టుగా పరిశుద్ధుల కొరకు అన్నాడు, అక్కరలు తీర్చబడ్డానికి అని అన్నాడు. తర్వాత పని చేస్తున్న వారి కొరకు అని కూడా మనము గమనించాం. ఈ మాటలు మనకేం చెప్తున్నాయి అనంటే, సొమ్ము మనుషుల కొరకే వాడబడినట్టుగా మనం చూస్తున్నాం. వారి స్థానాలు ఏంటి అన్నది కాసేపు పక్కన పెడితే, దేవుని సంఘములోనికి వేయబడుతున్న సొమ్ము మనుషుల కొరకే, కానీ వస్తు సంబంధమైన వాటి కొరకు అన్నది మనకు క్రొత్త నిబంధనలో ఆధారం లేదు.
పాత నిబంధనలో మందిరము, దాని నిర్మాణము, అందులో ఉన్న వస్తువులు, వాటి వైభవము, వాటి అలంకరణ అవన్నీ మనం గమనిస్తున్నప్పుడు మనకు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన దేవాలయంలో సమస్తము అక్షర సంబంధమైంది. అయితే పరిశుద్ధాత్మ ద్వారా నూతన నిబంధన వెలుగులో దాన్ని మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు అన్నాడు, దానికంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. యేసు ప్రభు వారు భూమి మీద జీవించినప్పుడు వారు బలిపీఠాన్ని గురించి, మందిరాన్ని గురించి ఆ వారు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, పితరుల గురించి వారు మాట్లాడుతున్నప్పుడు వారికంటే శ్రేష్ఠుడు, వాటికంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు అని అన్నాడు. అంటే పాత నిబంధన కాలంలో కూడా అక్షర సంబంధమైన వాటిని ఇవ్వడానికి గల కారణం ఏంటి అనంటే శ్రేష్ఠుడైన ప్రభువునొద్దకు చేరడమే ఆయన యొక్క ఉద్దేశం. బలిపీఠం ఎందుకు అనంటే వారు దేవుని ద్వారా విమోచన ఉన్నదని గ్రహించడానికి. మందిరం ఎందుకు అనంటే మందిరము దేవుణ్ణి కలుసుకోవడానికి. మందిరం ఎందుకు అనంటే దేవుని కలుసుకోవడానికి. కాబట్టి పాత నిబంధన వెలుగులో మనం గమనించిన ఉద్దేశం ఏంటి అనంటే ప్రజలు ప్రభువు వద్దకు రావడము, ప్రభువుతో సహవాసం చేయడము, దైవ జ్ఞానాన్ని కలిగి జీవించడం, అది కాన్సెప్ట్. ఆ వరుసలో మనం గమనిస్తున్నప్పుడు నేటి కాలంలో అంటే ప్రస్తుతం మనం జీవిస్తున్న కాలంలో కాలానుగుణమైన మార్పులు పరిచర్యలో చాలా జరిగాయి. అందులో ఒక మార్పు ఏంటంటే ఆకర్షణీయమైన అనుభవాలు, ఆకర్షణీయమైన సంగతులు. అందులో ఒకటి మందిరము అని మనకు జ్ఞాపకం వచ్చింది. మందిరంతో పాటు నేటి దినాల్లో ప్రత్యేకమైన సింగింగ్ క్వైర్ కూడా మనకు కనబడుతూ ఉంటుంది. చాలా స్థలాల్లో సపరేట్ డ్రెస్, తద్వారా విస్తారమైన ప్రజలు, సింగింగ్ టీము మనం గమనిస్తున్నప్పుడు ఇవన్నీ ప్రజలను ఆకర్షించే వస్తువులుగా ఆకర్షించే అనుభవాలుగా మనకు కనబడుతున్నాయి. మన సహవాసానికి వేరుగా ఉన్న వాటిని చూసి చాలా స్థలాల్లో యవనస్తులు ఇవి మన సంఘాల్లో కూడా ఉండాలి అని ఆశించేవారు. కొంతమంది అలాగే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు జరగడము, సంఘాల్లో ఘర్షణ జరగడం మనం చూస్తున్నాం. వీటన్నిటిని మనం క్రోడీకరిస్తున్నప్పుడు ఒక వ్యక్తిని ప్రభువు దగ్గరకు నడిపించే విధానంలో ఈ బాహ్య సంబంధమైన ఆకర్షణీయమైన వస్తువులు, పద్ధతులు, మందిరాలు, వీటి వివరాలు మనం గమనిస్తుండగా దేవుని లేఖనం ఏం చెప్తుంది మనం చూస్తుండగా మనము తెస్సలోనికే సంఘానికి పౌలు గారు రాసిన పత్రికలో మనం చదువుకున్న లేఖన భాగాన్ని మనం గమనిస్తూ వారు ప్రభువు దగ్గరికి ఎలా వచ్చారో రాస్తున్నాడు. తెస్సలోనికే సంఘంలో అక్కడ పౌలు గారు పనిచేస్తూ ఉండగా విగ్రహారాధికులైన వీరు, అంటే జీవముగల దేవుడు సత్యవంతుడైన వారిని ఎరుగని స్థితిలో ఉన్నవారు ఎలాగో ఆయన వైపునకు వచ్చారు అనంటే పౌలు గారు తెస్సలోనికే ప్రాంతంలో ఆయన అపోస్తల కార్య గ్రంథం 17వ అధ్యాయాన్ని మనం ఆధారం చేసుకుని గమనిస్తుండగా ఒక మాట మనం చదువుదాం, చూడండి, సహాయకరము. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుంచి మనం ఇలా చదువుదాం. వారు అంఫిపొలి, అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్లి తెస్సలోనికేకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరము ఒకటి ఉండెను కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో నుండి ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచు ఉండెను.
వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలిసి కొనిరి అనే మాట మనం చదువు. తెస్సలోనికే ప్రాంతంలో పౌలు గారు ప్రజలను ప్రభువునొద్దకు నడిపించడానికి ఏం చేశాడు అని అంటే, ఆల్రెడీ అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉంది. యూదుల సమాజ మందిరం ఉండగా ఆయన సమాజ మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు యూదులు యూదేతరులు, ఎందుకంటే తెస్సలోనికే ప్రాంతము యూదా జనాంగానికి ఆవాసమైన ప్రాంతం కాదు, శ్రమను బట్టి చెదిరిపోయిన వారు ఆనాడు ప్రపంచమంతా చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన వారిలో కొందరు తెస్సలోనికే ప్రాంతంలో కూడా ఉన్నారు. ఆ ప్రాంతంలో వారు ఉండగా యూదుల సమాజ మందిరంలోనికి వెళ్ళి అపోస్తలుడైన పౌలు గారు పునరుద్ధానాన్ని గురించి ప్రకటించాడు. క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ప్రకటించాడు. ఆయన మరణాన్ని గురించి ప్రకటించాడు. అందుమాత్రం కాకుండా రెండవ మాట ఏమన్నాడు అనంటే, యేసే క్రీస్తయున్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పాడు అన్నాడు. యేసే క్రీస్తయున్నాడు అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. మనకి యేసు క్రీస్తు తెలుసు కానీ యేసే క్రీస్తయున్నాడు అనేది తెలియదు. దాన్ని మనం మరొకసారి వివరంగా మనం చెప్పుకుందాం. దాని అర్థం ఏంటంటే, యేసే క్రీస్తయున్నాడు అనంటే క్రీస్తు రాజు. యూదులు రాజైన తమ క్రీస్తు మెస్సయ్య వస్తాడు, మాకు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని వారు ఎదురు చూస్తున్నారు. క్రీస్తు ఆర్భాటంతో వస్తాడని, క్రీస్తు దేవుని మహిమతో వస్తాడని వారు ఎదురు చూస్తున్నారు. అయితే ఆయన ఆర్భాటంతో రాలేదు, దేవుని మహిమతో రాలేదు. చాలా సాధారణంగా పశువుల పాకలో ఆయన జన్మించాడు. మనం ఎరుగుదు. పశువుల పాకలో సాధారణమైన వ్యక్తిగా జన్మించిన క్రీస్తు ప్రభువారు వారి మధ్య చాలా సామాన్యుడిగా జీవించాడు. చాలాసార్లు వారు రాజ్యాన్ని గురించి, రాజును గురించి ఆయన దగ్గర ప్రస్తావించారు. ఆయననే రాజుగా చేయాలని కూడా ప్రయత్నం చేశారు. మనం ఎరుగుదు లేఖనాల్లో క్రొత్త నిబంధనలో మనం చదువుతున్నప్పుడు క్రీస్తును వారు రాజుగా చేయాలని ప్రయత్నం చేయగా ఆయన తప్పించుకొని వెళ్ళిన సందర్భాలు కూడా మనం ఎరుగు. ఆయనను సిలువలో ప్రశ్నించిన ప్రశ్న, రోమా ఎంపైర్ ప్రశ్నించిన ప్రశ్న, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళి అడిగింది ఏంటి అని అంటే, యూదుల రాజు ఎక్కడా అని అడిగాడు. ఆయనను సిలువ వేసినప్పుడు సిలువకు ముందు తీర్పులో పిలాతు అడిగింది కూడా, నీవు యూదుల రాజువేనా అన్నాడు. ఆయనను అవమానపరుస్తూ యూదుల రాజా నీకు శుభము అన్నారు. అంటే వారు ఒక రాజు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆ రాజు సామాన్యుడిగా వచ్చాడు. అందుకని వారు ఆయన రాజుగా అంగీకరించలేదు. యూదుల్లో మీ రాజును సిలువ వేస్తారా అంటే, మాకు రాజు లేడు అన్నారు కదా వాళ్ళు. మా రాజు లేడు, మాకు ఇంకా రాదు, ఏం రాజు కాదన్నారు. అలాగూ క్రీస్తును వారు తిరస్కరించారు. అయితే ఆయన క్రీస్తుగా కాకుండా యేసుగా వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఆయనకు పెట్టబడిన పేరు తన పాపములను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. కాబట్టి యేసు అనే పేరున వచ్చిన క్రీస్తును వారు అంగీకరించలేదు. మా క్రీస్తు ఈయన కాదు అని వారు తిరస్కరించారు. మేము ఎదురు చూచిన మెస్సియా ఈయన కాదు, మేము అనుకున్న లక్షణాలు ఈయనలో లేవు. ఈయనంతా సాత్వికుడిగా ఉన్నాడు, సామాన్యుడిగా ఉన్నాడు, దీనుడిగా ఉన్నాడు. మా రాజు మహిమ గలవాడు, ఆయన శక్తి ప్రభావాలు వారు జ్ఞాపకం చేసుకుంటూ ఈయన కాదు అని వారు తిరస్కరించారు. అయితే పౌలు గారు లేఖనముల ప్రకారము మీరు ఎదురు చూచిన క్రీస్తు ఈయనే, మీరు ఎదురు చూసిన క్రీస్తు ఈయనే, ఆయనే యేసు. మీరు రాజు కోసం ఎదురు చూచాడు, అయితే రక్షకుడు వచ్చాడు, ఈ రక్షకుడే మీ రాజు అన్న సంగతి లేఖనముల ప్రకారము వారికి చెప్పగా, మనం చదివిన లేఖన భాగం ఏం చదువుతున్నాం అనంటే, యూదులు గ్రీసు దేశస్థులు
వారు ఒప్పుకొని అన్నారు. ఏం ఒప్పుకున్నారు అనంటే యేసే క్రీస్తు అయి ఉన్నాడని ఒప్పుకున్నారు. యేసే క్రీస్తు అయి ఉన్నాడు, మేము సిలువ వేసిన యేసే మేము ఎదురు చూచిన క్రీస్తు అన్న సంగతి వారు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకున్నారు. ఈ సంగతిలో ఈ డిస్కషను ఎలా జరిగింది అనంటే అక్కడ మనం చదువుతున్నాము, లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పాను అన్నాడు. ఎలా జరిగింది అనంటే లేఖనముల ద్వారా జరిగింది, లేఖనముల ఆధారంగా జరిగింది. తద్వారా అనేక మంది వారితో కలుసుకున్నారు. అంటే కలుసుకున్నారంటే విశ్వాసమునకు ఒప్పుకున్నారు. దాన్నే పౌలు గారు సంఘానికి ఉత్తరం రాసినప్పుడు ఏం రాస్తున్నాడు అనంటే, మేము మీ మధ్య 3 విశ్రాంతి దినములు ఈ విషయమై తర్కించామన్నాడు. అంటే లేఖనముల ప్రకారము తెస్సలోనికే ప్రాంతంలో పౌలు గారు కేవలము 3 విశ్రాంతి దినములు మాత్రమే ఆయన ఉన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ 3 విశ్రాంతి దినములలో వారు లేఖనములను తర్కించేటప్పుడు ఏం జరిగింది అనంటే, తెస్సలోనికే సంఘానికి పౌలు గారు రాస్తూ, మా సువార్త మాటతో మాత్రం కాదు, శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ మధ్యకు వచ్చింది అన్నాడు. సువార్త ఎలా ప్రకటించారు అనంటే, వారు సువార్తను వెల్లడి చేసినప్పుడు మాటతో కాదు అన్నాడు. అంటే సాధారణమైన ఏదో చెప్పాలి అన్నట్టుగా చెప్పలేదు, శక్తితో పరిశుద్ధాత్మతో అన్నాడు. దేవుని శక్తితో, దేవుని పరిశుద్ధాత్మతో వారు సువార్తను సంపూర్ణ నిశ్చయతతో అన్నారు. అంటే వారు చెప్పిన సువార్తలో ఇక ఏమాత్రము సందేహం లేదు. నిశ్చయంగా అనే మాట మనం గుర్తుపెట్టాల్సిన మాట. నిశ్చయంగా అంటే మృతుల పునరుద్ధానాన్ని గురించి ప్రకటించాడు, క్రీస్తు శ్రమను గురించి ప్రకటించాడు, క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ప్రకటించాడు, లేఖనాలను ఎత్తి చెప్పాడు. తద్వారా పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ వలన సంపూర్ణ నిశ్చయంగా వారు క్రీస్తును అంగీకరించారు. అందుకని మనము 9-10 వచనాల్లో ఏం చదువుతున్నాం అంటే, మీరు దేవుని వైపు తిరిగి అన్నాడు. మీరు దేవుని వైపు తిరిగి. తెస్సలోనికే రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం ఆఖరి మాట చూడండి. 10వ వచనం ఆఖరిలో ఏం చదువుతున్నాం అంటే, మీరు ఎలాగో దేవుని వైపునకు తిరిగితిరో అన్నాడు. అది మన పాయింట్. మీరు ఎలాగో దేవుని వైపునకు తిరిగితిరో. దేవుని వైపునకు తిరగాలంటే ఏం చేయాలి అనంటే 2 ముఖ్యమైన విషయాలు మనసులో పెట్టాలి. ఒకటి, శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ సువార్త ప్రజలకు వినబడాలి. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అనంటే 6వ వచనం చూడండి. 6వ వచనంలో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి అనే మాట మనం చదువుతాం. వారు వాక్యమును అంగీకరించేటప్పుడు ఉపద్రవము ఎదురైంది అని మనం చదువుతున్నాం. తెస్సలోనికే ప్రాంతంలో వారు వాక్యమును అంగీకరించినప్పుడు ఏం జరిగింది? 17వ అధ్యాయంలోకి మరలా వెళ్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మనం అక్కడ చదువుదాం. చూడండి 5వ వచనం, 17:5. అయితే యూదులు మత్సరపడి పనిబాట లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు, యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నం చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు, వీరు అందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టమునకు విరోధముగా నడుచుకున్నవారు అని కేకలు వేసిరి అని మనం చదువుతాం.
వారికి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. యూదుల వలన ఎదురైంది. యూదులు మాత్రమే కాకుండా వారి సొంత ప్రజల వలన కూడా వారికి శ్రమ ఎదురైనట్టుగా మనం చూస్తాం. యూదుల వలనను వారు సొంత ప్రజల వలన వారు శ్రమను ఎదుర్కొన్నారు. అయితే ఈ శ్రమను ఎదుర్కొన్న తెస్సలోనికే ప్రాంతంలో వారు క్రీస్తుని విడిచిపెట్టలేదు. క్రీస్తును అంగీకరించిన వీరు క్రీస్తును విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు? వారు ఎందుకు అంత శ్రమలో క్రీస్తు వైపు తిరిగితారు? అందుకే మనం చదివిన మాటలో తెస్సలోనికే సంఘానికి పౌలు గారు రాస్తామన్నట్టు గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి అన్నాడు. గొప్ప ఉపద్రవమందు వాక్యమును అంగీకరించి. ఎలాగూ అనంటే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరిచాడు. సువార్త వారి మధ్య ప్రకటిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ కార్యము వారి హృదయాల్లో జరిగింది. కాబట్టి వారు వాక్యమును అంగీకరించారు. రెండవ మాట మనం ఏం చదువుతున్నాం అంటే, మీరు మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతిరి అన్న. పౌలు గారు వారి మధ్య ఉన్న ఆ కాలములో వారు మాదిరికరమైన ప్రవర్తనను కనపరిచారు. తద్వారా వీరి మాదిరికరమైన ప్రవర్తన దేవుని పరిశుద్ధాత్మ శక్తి, లేఖనముల వెలుగు వారి జీవితాల్లో పనిచేసిన కారణం చేత మనము చదువుతున్నాము 10వ వచనంలో వారు దేవుని వైపునకు తిరిగితిరి. ఈ ఈ ఈ క్రమంలో వారికి ఏం అర్థమైంది అని అంటే, చూడండి 10వ వచనం మధ్యలో పౌలు గారు ఒక సంగతి మనకు స్పష్టం చేస్తున్నాడు. 10వ వచనం మధ్యలో మనం ఏం చదువుతున్నామనంటే, మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడనగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని మీరు ఎదురు చూచుటకును అన్నాడు. అంటే వారికి ఈ చిన్న సహవాసంలో, ఈ కొద్ది కాల సహవాసంలో పౌలు గారు వారికి యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి వారికి వివరించాడు. నంబర్ 1, యేసుక్రీస్తు దైవత్వాన్ని వివరించాడు. నంబర్ 2, యేసుక్రీస్తు మానవత్వాన్ని వివరించాడు. నంబర్ 3, యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని వివరించాడు. నంబర్ 4, యేసుక్రీస్తు పరలోకము నుండి రాబోతున్నాడు వివరించాడు. నంబర్ 5, ఆయనను తిరస్కరిస్తే కలగబోయే ఉగ్రతను గురించి కూడా తెలియజేశాడు. ఈ సంగతులన్నీ వారికి వివరించగా, నేను మరలా మా సంగతులు నేను మీ దృష్టిలో ఉంచాలని ఇష్టపడుతున్నా. ఒకటి, యేసుక్రీస్తు దైవత్వము వివరించాడు. 2, యేసుక్రీస్తు మానవత్వం వివరించాడు. 3, యేసుక్రీస్తు మరణము పునరుద్ధానము వివరించాడు. 4, యేసుక్రీస్తును తిరస్కరిస్తే కలగబోయే ఉగ్రతను వివరించాడు. 5, యేసుక్రీస్తు రాకడను కూడా వారి మధ్య వివరించాడు. ఇవన్నీ వివరించగా విన్నవారి హృదయాల్లో పరిశుద్ధాత్మ కార్యము జరిగి వారు దేవుని వైపునకు తిరిగి అన్నాడు. వారు దేవుని వైపునకు తిరిగి. ఈ సంగతి మనం మాట్లాడుకోవడానికి కారణం ఏంటి అని అంటే, మనం ఆకర్షణీయమైన మందిరాలు లేకపోతే ప్రజలు రారు. అది మన టాపిక్ నడిచింది. ప్రజలు ఆకర్షణీయమైన మందిరాలు ఉంటేనే వస్తారు, లేకపోతే ఈ దినాల్లో రావడం కష్టం. అయితే మందిరాన్ని చూపించడానికంటే ముందు ప్రభువుని చూపించాలి అన్నది లేఖన సత్యం. మనం ప్రకటించే ప్రభువు ఎంత శ్రేష్టమైన వాడో ఆయన్ను ప్రకటించాలి. ఆయనను అనుసరిస్తున్నాము అని చెప్పుకునే మనము, మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలి. అందుకే పౌలు గారు మాట రాశాడు, మమ్మను ప్రభువును పోలి నడుచుకున్నారు అన్నాడు. మమ్మను ప్రభువును పోలి నడుచుకున్నారు అంటే వారు మాదిరికరమైన ప్రవర్తన చూపించారు. మాదిరికరమైన జీవితము, మాదిరికరమైన సువార్త వారి హృదయాల్లో కార్యము చేయగా
వారు ప్రభువు వైపునకు తిరిగితిరి, దేవుని వైపునకు తిరిగితిరి అన్నాడు. కాబట్టి మిత్రులారా, ఈ సంగతి మనం గమనిస్తున్నప్పుడు లేఖనాల వెలుగులో ప్రజలు ఎలాగో ఆకర్షించబడతారు అని అంటే, యేసుప్రభు అన్నాడు, నేను ఎత్తబడిన తర్వాత అనేక మందిని ఆకర్షిస్తాను. ఎత్తబడిన తర్వాత యోహాను సువార్తలో మాట చదువు. ఎత్తబడిన తర్వాత అంటే అర్థం ఏంటంటే, ఆయన పునరుద్ధానుడైన తర్వాత అనేకులను నేను ఆకర్షిస్తాను. ఎత్తబడిన ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటిస్తే ఆయనే ఆకర్షించేవాడు. ఆయనను చూపించకుండా మనము ఇక ఏం చూపించినా కూడా మనం చూపించే ఆకర్షణలన్నీ కొంతకాలానికి పాడైపోతాయి. అవి శిథిలమైపోయే వాటిని చూపించి ప్రజలను ఆకర్షించాలనుకోవడం అది క్షేమకరమైన అనుభవం కాదు. నిరంతరము నిలిచి ఉండే మన ప్రభు అయిన యేసు క్రీస్తును ప్రజల మధ్య ప్రదర్శించడము, ప్రకటించడం. చూడండి, పౌలు గారు ఒక పద ప్రయోగాన్ని చేశాడు. గలతీ పత్రికలోనికి రండి. గలతీలకు రాసిన పత్రికలోనికి వస్తే అక్కడ పౌలు గారు ఒక మంచి పదాన్ని ప్రయోగించాడు. మూడవ అధ్యాయము మొదటి వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా అన్నాడు. ఏం చూపించాలి అని అంటే, మనం లేఖనాల్లో చదువుతున్నాము, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. రోమే ప్రక్కనే కొరింథీ పత్రికలో కూడా అదే అంటాడు. చూడండి, కొరింథీ పత్రికలో కూడా ఏమన్నాడు చూడండి. మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి నేను ఇలా చదువుతున్నాను. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రచురించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుండునని నిశ్చయించుకుంటుని అన్నాడు. ఆనాడు అయినా ఈనాడైనా ప్రజలను ఆకర్షించే సాధనము లేఖనాల వెలుగులో ఏమైనా ఉంది అనంటే, అది సిలువ వేయబడిన వాడుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి లేఖనం ఏం చెప్తుంది అనంటే, యేసుక్రీస్తును ప్రజల ముందు ఉంచితే, యేసుక్రీస్తుకు తగినట్టుగా ప్రవర్తిస్తే ప్రజలు ఆయన వైపునకు ఆకర్షితులవుతారు. దానికి వేరుగా మనం చేసే ఆలోచనలు ఆయన వైపునకు ప్రజలను మళ్లించలేవు అన్నది లేఖన సత్యం. కాబట్టి లేఖన సత్యాలు ఎరిగి మనము దైవ జ్ఞానముతో మెలగడం అనేది చాలా చాలా అవసరమై ఉంది. తద్వారానే మనము ప్రజలను ప్రభు దగ్గరికి ఆకర్షించగలము. తద్వారానే మనము సంఘములోనికి తేబడుతున్న సొమ్ము సరైన విధానంగా వాడగలము. లేకపోతే గత పాఠంలో మనం గమనించినట్టుగా మనము దేవుని సొమ్మును కేవలము మన శరీర పోషణ కొరకు, తర్వాత ఆకర్షణీయమైన మందిరాల కొరకు, ఆర్భాటాల కొరకు, వీటి కొరకు ఖర్చు చేసి స్వార్థను మనమే అడ్డుకునే వారం అవుతుంది. ఈ సంగతి మనం గమనిద్దాం. నేను
కొంతకాలం క్రితం లాస్ట్ ఇయర్ ఎఫ్ఎంపిబి అనే ఒక మిషనరీ ఆర్గనైజేషన్ వారితో మాట్లాడుతూ ఉంటే ఆ సోదరుడు నాకు చెప్పిన సంగతి నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసిన సంగతి. అదేనండి, నేను అడిగాను, అయ్యా మీరు ఆయన గుజరాత్ రాష్ట్రంలో సేవ చేశాడు. మీరు గుజరాత్లో సేవలో ఉన్నారు కదా, అప్పుడు మీకు ఆర్గనైజేషన్ వారు ఎలా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాళ్ళు అని అంటే ఆయన అన్నాడు, మాకు 8,000 పంపిస్తారన్న ఆర్గనైజేషన్ నుంచి. ఈ 8,000తో మేము జీవనం చేస్తూ అక్కడ సువార్తను ప్రకటిస్తాము అన్నాడు. జస్ట్ 8,000 మీకు ఎలా సరిపోతుందా అని అంటే, మేము ఎక్కువ భాగము పల్లె ప్రాంతాల్లో ఉండి అక్కడ మేము సువార్త ప్రకటించేవారము, సాధ్యమైనంత వరకు మా ఖర్చులను తగ్గించుకునేవారము. ఆ సొమ్ము ద్వారానే మేము కొనసాగేవారు. మరి పిల్లల సంగతి ఏంటి అని అంటే, పిల్లలను ఆర్గనైజేషన్ వాళ్ళే హాస్టల్లో ఉండి చదివిస్తారు అన్నాడు. మొన్న నా దగ్గరికి ఒక ఆయన బ్లెస్సింగ్ యూత్ మిషన్ నుంచి ఒక సోదరుడు వచ్చాడు. ఆయన మాట్లాడుతూ, మా పిల్లాడి హాస్టల్లో ఉన్న కారణం చేత అక్కడ ఏదో ఒక వైరస్ లాగా అటాక్ అయ్యి మా పిల్లోడి తల మీద వెంట్రుకలన్నీ ఇదేదో అక్కడక్కడ గ్యాప్ వస్తూ అన్ని రాలిపోయాయన్న, ట్రీట్మెంట్ కోసం వచ్చానన్న. ఆయన పనిచేసిన స్థలాలు చూపించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అస్సాం రాష్ట్రంలో ఐలాండ్స్లో పనిచేశాడు ఆయన. నీళ్లలో వెదురు బొంగుల మీద ఇళ్ళు నిర్మాణం చేసుకొని అక్కడ జీవనం చేసే వాళ్ళతో కలిసి వాళ్ళు 6.5 సంవత్సరాలు దేవుని పరిచర్య చేయగా కొందరు ప్రభులోనికి వచ్చారు. ఆయన అడిగాను నేను, మీరు అక్కడ మందిరం కట్టారా అని అంటే, మాకు అక్కడ మందిరం ఏం లేదన్నా, రక్షించబడిన వారిని మేము నివాసం ఉండి అద్దె ఇంట్లోకి ఆహ్వానించేవాళ్ళం, వాళ్ళు అక్కడే వచ్చి ప్రభువుని కలుసుకునేవారు, ఆరాధించేవారు. అక్కడ మందిరాలు కట్టడానికి అవకాశాలు లేవు. ఒకవేళ కట్టినా వెదురు బొంగుల మీద వెదురు తడికెలతో నిర్మాణం చేయాల్సింది. వెదురు బొంగుల మీద వెదురు తడికెలతో నిర్మాణం చేసి వారు అక్కడ కూడుకునేవారు. ఈ సంగతులు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మనకు ఆంధ్రాలో చాలా అనుకూలత ఉంది. ఆంధ్రాలో ఎంత పెద్దవి కట్టినా కూడా మనకు ఆటంకాలు ఏమి లేవు. అందుకని మనం పెద్ద పెద్ద వాటిని, ఆకర్షణీయమైన వాటి మీద దృష్టి పెడుతున్నాము. కానీ చాలా స్థలాల్లో అనుకూలత స్వార్థ ప్రకటించడానికి కూడా లేదు. అలాంటి స్థలాల్లో ప్రభువు కోసం నిలిచి పనిచేసిన వారు, పనిచేస్తూ ఉన్నవారు బోల్డ్ మంది ఉన్నారు. వారు చాలా చాలా తక్కువ ఖర్చుతో, నేను చెప్పాను కదా, జస్ట్ 8,000 వారికి ఆర్గనైజేషన్ వాళ్ళు పంపిస్తూ ఉంటే పనిచేస్తున్నారు. మాకు దోర్నల ప్రాంతంలో విశ్వాని సంస్థ నుంచి పనిచేసే కొందరు సోదరులు ఉన్నారు. వాళ్లకు కూడా అంతే, వాళ్లకు 8,000 ఇస్తారు. అడవి ప్రాంతాల్లో నిలబడి పనిచేస్తున్నారు. వాళ్ళు అడవుల్లో అక్కడే ఉండి పనిచేస్తున్నారు. ప్రియులారా, ఈ సంగతి మనం గమనిస్తుండగా మన ప్రారంభ సోదరులు, మిషనరీస్ అనేక మంది అలాగే పనిచేశారు. అయితే మరికొంతమంది అవసరం మేరకు వాడికి అవసరమైనవన్నీ సమకూర్చాడు. జిమ్ ఎలియట్ అనే ఆయన గురించి మనం అందరం ఎరుగుదాం. ఆధునిక మిషనరీగా బ్రదర్ అండ్ అసెంబ్లీస్ నుంచి ఈక్వెడార్ ప్రాంతానికి వెళ్ళి పనిచేసిన ఆయన. ఈక్వెడార్ ప్రాంతంలో నరమాంస భక్షకుల చేతిలో హతసాక్షి అయ్యాడు. ఆయనకు ఆ సంఘం వాళ్ళు హెలికాప్టర్ ఇచ్చి పంపించారు. ఈక్వెడార్ ప్రాంతంలో నరమాంస భక్షకుల మధ్య పనిచేయడానికి ఒక మినీ హెలికాప్టర్ ఇచ్చి పంపించారు. వారు వెళ్ళి అక్కడ పనిచేశారు. ఈ సంగతి ఎందుకు చెప్తున్నామనంటే, దేవుని స్వార్థ విస్తరించాలి అనే ఆలోచన కలిగిన వారు సౌకర్యాలు ఉన్న చోట ప్రకటించారు, సౌకర్యాలు లేని చోట ప్రకటించారు. వారికి అనుకూలమైన వస్తువులు సమకూర్చినప్పుడు ప్రకటించారు, అనుకూలమైనవి లేనప్పుడు ప్రకటించారు. అయితే ప్రజలు ఎలా ఆకర్షించబడ్డారు అనంటే, క్రీస్తును వారి మధ్య ప్రదర్శించగా వారు ఆకర్షించబడ్డారు. క్రీస్తును వారి మధ్య ప్రకటించగా వారు ఆకర్షించబడ్డారు.
ఈ దినం మన పాఠం ఇదే. క్రీస్తును ప్రకటించడము, క్రీస్తును ప్రదర్శించడము, క్రీస్తును ప్రవర్తించడం. చూడండి, ఆ పద ప్రయోగాన్ని కూడా పౌలు గారు చేశాడు. క్రీస్తును ప్రదర్శించడము, క్రీస్తు వలె మనము ప్రవర్తించడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. చూడండి, ఆ మాట మనం చదువుదాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 22, 23, 24 వచనాలు. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును మొదలుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అన్నాడు. మునుపటి ప్రవర్తన కాదు. మునుపటి ప్రవర్తనలో మోసకరమైన దురాశల వలన చెడిపోయిన ప్రాచీన స్వభావం మునుపు స్వభావం. అయితే ఇప్పుడు మనం ఎలా ప్రదర్శించబడాలి, ఎలా కనబడాలి అని అంటే, నెంబర్ 1, చిత్తవృత్తి యందు నూతనపరచబడాలన్న. చిత్తవృత్తి అనంటే, చిత్తము అనంటే మనస్సు. చిత్తవృత్తి యందు నూతనపరచబడ్డం, మనస్సు నూతనపరచబడాలి. మనస్సు లేఖనముల ద్వారా ప్రభావితం చేయబడి లేఖనముల వెలుగులో మనసు నూతనపరచబడాలి. నిన్న కూడా దేవుని దాసులో ఫిలిప్పను ద్వారా మనం అదే విన్నాం. అక్షయమైన వాక్యము మన జీవితంలో కార్యరూపంలోనికి రావాలి. అప్పుడు ఏం జరుగుతుంది అనంటే, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం అన్నాడు. దైవ పోలికతో కూడిన నవీన స్వభావము మనము ధరించుకున్నట్లయితే ఆ స్వభావము, ఆ ప్రవర్తన, ఆ నూతనత్వము ప్రజలను ఆకర్షిస్తుంది. నేను ఈ మధ్య ఎక్కడో ఒక వీడియోలో చూశాను. కొంతమంది సోదరులు సువార్త చెప్పడానికి ఆటో వేసుకొని వెళ్ళారు. అక్కడ కొంతమంది ఆటంకపరిచారు. ఆటంకపరిస్తే ఆ వచ్చిన వాళ్ళలో ఒక అబ్బాయి, ఒక 12, 13 సంవత్సరాల వయసు ఉంటుంది ఆ బాబుకు. మరి ఆడికి ఎందుకు కోపం వచ్చిందో తెలియదు. ఈ సువార్త ప్రకటించే టీంలో అబ్బాయి ఆ సువార్తను ఆటంకపరుస్తున్న వాళ్ళ మీదకి పెద్ద బండరాళ్ళు ఎత్తుకున్నాడు కొట్టడానికి. వాళ్ళు వెంటనే దాన్ని క్యాచ్ చేసి పెట్టారు. ఈ మాఫియా నేర్పించేది ఇదే పిల్లలకు, వీళ్ళు రాళ్ళు తీసుకొని తిరగబడుతున్నారు చూడండి అని పెట్టారు. రాళ్ళు తీసుకొని తిరగబడుతున్నారు. నవీన స్వభావం లేకపోతే, ఇటీవల కూడా మనము కొన్ని ఇటీవల కార్యక్రమాలను కొంతమంది క్రైస్తవులు అడ్డుకున్నారు అని కూడా మనం వింటూ ఉన్నాం. కారణం ఏంటి అనంటే, ఈ నూతనత్వం లేని వారి వలన, కేవలము బాహ్య సంబంధమైన వాటిని దృష్టిలో పెట్టుకున్న వారి వలన కలుగుతున్న నష్టం. కాబట్టి ప్రియులరా, మన పాఠము, మన ఆలోచన ఏంటి అనంటే, ప్రజలను ఆకర్షించేది బాహ్య సంబంధమైన వస్తువులు కాదు. ప్రజలను ఆకర్షించేది బాహ్య సంబంధమైన మందిరాలు కాదు. ప్రజలను ఆకర్షించే వాళ్ళు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ వలన క్రీస్తును మనం ప్రకటించాలి, క్రీస్తును మనము ప్రదర్శించాలి, క్రీస్తును మనం ప్రవర్తించాలి. ఈ 3 కార్యాలు చాలా ముఖ్యమైనవి: ప్రకటించడము, ప్రదర్శించడము, ప్రవర్తించడం. పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు అన్న. మీరు మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు. ప్రభువును పోలి నడుచుకోవడము, ప్రభువును పోలి నడుచుకోవాలంటే ప్రభువును ఎక్కడ చూడాలి అనంటే మనలోనే చూడాలి. అప్పుడే ప్రజలు ప్రభు వైపు ఆకర్షించబడతారు, వస్తారు, వారు కూర్చుంటారు. లేకపోతే సరైన ప్రవర్తన విధానము, సరైన లేఖన పరిజ్ఞానము మనం అందించలేకపోతే,
పౌలు గారు ఆ పదాలు వాడాడు, నేను మరలా వాటిని జ్ఞాపకం చేస్తున్నాను. చూడు, వాళ్ళ మధ్య ఏం ప్రకటించారు అనంటే దేవుడు అనంటే జీవము గలవాడు అని ప్రకటించారు. దేవుడు అంటే సత్యవంతుడు అని ప్రకటించారు. దేవుడు అనంటే ఆయన మరణమును జయించి లేవగలిగిన వాడు అని ప్రకటించారు. దేవుడు అనంటే ఉగ్రత నుంచి తప్పించేవాడు అని ప్రకటించారు. దేవుడు అనంటే ఆయన తిరిగి రాబోతున్నవాడని ప్రకటించారు. దేవుని గురించిన సంగతులు స్పష్టపరిస్తే పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడు. మన పని ఇదే. దేని మీదే మనం దృష్టి పెట్టగలిగితే, ఈ కార్యములు జరగడానికి మనము సిద్ధపడితే, ఇక మిగిలింది జరగాల్సింది ప్రభువు చూస్తాడు. జాగ్రత్త పడదాము. లేఖనాల వెలుగులో వీటిని మనం పరిశీలన చేసుకొని మనం ముందుకు సాగడం అనేది మనకు చాలా చాలా మంచిది. ప్రభువారు మన కొరకు ఈ తలంపులు దీవించునుగాక. ఈ విషయాల్లో ఇంకేదైనా సలహాలు, సూచనలు, సందేహాలు ఉన్నట్లయితే మనము డిస్కషన్ చేద్దాము, ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, స్తోత్రాలు. మా ముందుంచిన తలంపులను మీరు దీవించండి. లేఖనాల వెలుగులో మేము ప్రజలను ఎలాగ ఆకర్షించాలో మీరు నేర్పించిన, గుర్తు చేసిన సంగతులకై స్తోత్రాలు. మాటలు మా హృదయాల్లో భద్రపరచండి. మేము అర్థం చేసుకోవడానికి, జీవించడానికి కృపను అనుగ్రహించమని చేరువచ్చిన మా ప్రియులందరికై స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభువు నామంలో స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. మంచి సందేశం అందించిన ప్రభాకర్ రావు గారికి వందనాలు. ఆఖరి ప్రార్థన దేవదానం గారు ప్రార్థన చేస్తారు. ప్రేమామయుడు మా తండ్రి, పరిశుద్ధుడు మా దేవ, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి గత రాత్రి మీ కృపారెక్కల నిరికింద మమ్మల్ని భద్రపరిచి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. ఈ ఉదయకాలమున మమ్మను సజీవులుగా ఉంచి మీ పాసనలు కూర్చోబెట్టి నిదాసులు ప్రభాకరాన్ గారిని బట్టి వందనాలు చేస్తూ వారు ఇచ్చిన సందేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి దేవుని మందిరం విషయంలో అనేక విషయాలు, అనుభవాలు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. బట్టి వందనాలు. ఇద్దరి దేవులతో నింపమని, సకల పరిశుద్ధులతో పాటు మాకు తోడుగుండి మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దేవదానం గారికి, పెద్దలకు యేసు వందనాలు. వాక్యం ఇచ్చిన దాసునికి ముందుగా ప్రార్థించిన వారికి, పాటలు పాడిన వారికి, వాక్యం కొరకు ప్రార్థించిన వారికి అందరికీ వందనాలు. నాకు అవకాశం ఇచ్చిన బర్నబాస్ వందనాలు చేస్తూ మిగతా కార్యక్రమంలో బర్నబాస్ ప్రకటన చేస్తారు.